థికనింగ్ ఆర్ లంప్ ఎనీవేర్ ఇన్ ద బాడీ. ఓకే. చాలా మందికి పుట్టుకతోనే చిన్న చిన్న గడ్డల బాడీలు చాలా ఉంటూ ఉంటాయి. లైపోమస్ అంటాము, లేకపోతే న్యూరోఫైబ్రోమస్ అంటాం. వాటి కోసం కంగారు పడక్కర్లేదు. ఇటీవల గడ్డ ఏర్పడింది, నాకు నొప్పి లేదు కానీ ఆ గడ్డ సైజు పెరుగుతూ ఉంది అంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రత్యేకంగా మరి యంగ్ ఫీమేల్స్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఆడవాళ్ళలో 20 to 40 yearsలో ఉన్న వాళ్ళలో పాలగడ్డలు అంటాం, ఫైబ్రోడినమస్ అంటాం. సో 90% అవి బినైన్, మామూలు గడ్డలు, అవి క్యాన్సర్ గడ్డలు కాదు. సో నాకు రొమ్ములో కనుతుంది కాబట్టి ఏదో క్యాన్సరా అని కూడా ఊరుకునే కంగారు పడద్దు, రైట్? బట్ మీకున్న కణితి బినైనా లేక మ్యాలిగ్నెంట్ అని తెలుసుకోవడానికి మాత్రం ఒకసారి డాక్టర్ని సంప్రదించండి. సో ఇటీవల కణితి రొమ్ములో కానీ శరీరం ఏ భాగంలో అయినా కూడా కొత్తగా కణితి ఏర్పడి అది సైజు పెరుగుతూ ఉంది, నొప్పి లేకుండా ఉన్నా పర్వాలేదు, దాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సో దట్ ఈస్ థికనింగ్ ఆర్ లంప్ ఎనీవేర్ ఇన్ ద బాడీలో ఎక్కడైనా కూడా కొత్తగా కణితి ఏర్పడడం, రైట్? సో నెక్స్ట్ ఐ అంటే ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, అంటే అజీర్తి అవుతా ఉంది, మృంగలేకపోతున్నాము, నీళ్లు లేకపోతే గుట్టక వెళ్ళటం లేదు. అంటే లిక్విడ్స్, ద్రవ పదార్థాలు ఈజీగా తీసుకోగలుగుతున్నాం కానీ చపాతీలు కానీ లేకుంటే హార్డ్ ఫుడ్ నేను తీసుకోలేకపోతున్నాను, మింగలేకపోతున్నాను అంటే దట్ ఈస్ ఒక లక్షణంగా మనం భావించవచ్చు. ఫుడ్ పైప్ క్యాన్సర్కి లక్షణం అయి ఉండొచ్చు. సో ఆ గుట్టక వేయాలని నీళ్లు లేకుండా లోపలికి వెళ్ళట్లేదు, కానీ నేరోయింగ్ అయిపోయింది, ఈజీగా వెళ్ళటం లేదు. సో అది ఒకటి. ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మింగడానికి ఇబ్బందిగా ఉంటాం. ఓ అంటే ఆబ్వియస్ చేంజ్ ఇన్ ద బర్త్ మోల్, పుట్టుమచ్చలు చాలామందికి ఉంటాయి. ఇటీవల ఆ యొక్క పుట్టుమచ్చలో మార్పు వచ్చింది, సైజ్ పెరుగుతూ ఉంది, ఇచ్చింగ్ అవుతూ ఉంది, బాగా దురద వస్తుంది, లేక బ్లీడింగ్ అవుతుంది అంటే మాత్రం వెంటనే డాక్టర్ సంప్రదించాలి. పుట్టుమచ్చలో మార్పులు ఇటీవల వస్తాయి, రైట్? ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఎన్ అంటే నాగింగ్ కాఫ్, అంటే ఒక రకంగా చెప్పాలంటే మానని దగ్గు. 3-4 weeks అయింది. ఈ మధ్యన కోవిడ్ వేవ్ 2 అయిన తర్వాత ఇక రకరకాల వేరియంట్స్లో దగ్గు 1 month కూడా సర్వసాధారణంగా వస్తూ ఉంది, రైట్ సార్? బట్ అదర్వైజ్ మోర్ దెన్ 6 weeks మానని దగ్గు ఉన్నట్లయితే, మరి మీ గొంతుకు బొంగురు పోయినట్లయితే తప్పకుండా డాక్టర్ సంప్రదించాలి. దట్ ఇస్ సంథింగ్ దట్, అంటే దాన్ని మనం ఇగ్నోర్ చేయవద్దు. ఓకే, ఇది కాషన్. అద్భుతం సార్. అంటే ఒక్కొక్క పదానికి గుర్తుపెట్టుకునే విధంగా మీరు చెప్పిన రీతి నిజంగా చాలామందికి ఐ థింక్ అర్థమవుతుంది సార్. ఇవన్నీ వస్తే తప్పకుండా ఇవన్నీ 3-4 వారాల పాటు గమనించాలి.